వరదలపై రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. బుడమేరు వరద సింగ్ నగర్ ను ముంచెత్తుతుందని ముందే ఊహించామని, అయితే 2 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించడం కష్టమైన పనన్నారు. పైగా వరద బాధితుల ఇళ్లను ఖాళీ చేయమంటే లైట్ తీసుకుంటారని చెప్పుకొచ్చారు. వరదలు వచ్చి భారీ మొత్తంలో నష్టం జరిగితే ఏ అధికారి అయినా కొంత ఆచితూచి మాట్లాడతారు. కానీ ఏపీ రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అందుకు భిన్నంగా వ్యవహరించారు. పైగా వరద బాధితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న అపవాదు మూట కట్టుకున్నారు. గోదావరి జిల్లాలో వరద వస్తుందని చెబితే ముంపు ప్రాంతాల వాసులు మాకు తెలుసులే అన్నట్టు వ్యవహరిస్తారన్నారు. భయ్యా మీ లెవెల్ పెరుగుతుంది, దయచేసి వెళ్ళండి అంటే ఇక్కడ అయినా లంకా గ్రామాల్లో అయినా గోదావరిలో ఉన్న గ్రామాల్లో వీళ్ళు లేదు మేము చాలా వరదలు చూసాం, అది తగ్గిపోతుంది, దీంట్లో ఉంటారు. సింగనగర్లో కూడా ప్రజలు అలాగే వ్యవహరించారన్నారు. బుడమేరుకు 6 గంటలు పడటంతో పాటు బుడమేరు డైవర్షన్ ఛానల్లో నీరు వెనక్కి రావడంతో సింగనగర్ ప్రాంతానికి భారీ వరద వచ్చి ఆ ప్రాంతమంతా నీట మునిగిందని ఆర్పీ సిసోడియా తెలిపారు. వరద ప్రవాహంపై 24 గంటల ముందే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైందన్నారు. కానీ 2 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించడం చాలా కష్టతరమైన పని అని సిసోడియా అన్నారు. డైవర్షన్ ఛానల్ ఉన్న నీళ్లు మళ్ళీ అది కలిసిపోయి అంతా ఇనండేట్ చేస్తుందని ఊహించలేకపోయాం. మోర్ దెన్ 24 అవర్స్ బిఫోర్ మనం చెప్పలేం. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత పెద్ద మొత్తంలో ప్రజలని తరలించడం ఎంతవరకు పాసిబుల్ అనేది కూడా మనం చూసుకోవాలి. ఆర్పీ సిసోడియా వ్యాఖ్యలపై వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదలపై ముందే హెచ్చరిస్తే వృద్ధులు, చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తామే వెళ్లేవారమని చెబుతున్నారు. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే తాము సర్వం కోల్పోయామని మండిపడుతున్నారు.